రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లోని కలెక్టరేట్ల వద్ద ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలకి పిలిపివ్వడం జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి పరిపాటిగా గతం నుంచి కూడా ఎన్నికలకు ముందు వాగ్దానాలు ఇస్తాడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ వాగ్దానాలు పూర్తిగా ప్రజలకి గాలి కొదిలేసేటటువంటి కార్యక్రమం చేస్తుంటాడు. అందులో భాగంగానే గతంలో మనం చూస్తే 2014 ఎన్నికల్లో కూడా యువతకి సంబంధించి పెద్ద ఎత్తున ఆవేళ వాగ్దానాలు ఇవ్వడం జరిగింది. ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నారు, ఇవ్వలేని పక్షంలో నిరుద్యోగ భృతి 2000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. 5 ఏళ్ళు గడిచిపోయింది, ఎక్కడా కూడా ఆవేళ 2014 నుంచి 19 వరకు కూడా ఏ ఒక్క యువతకి కొత్తగా ఒక ఉద్యోగం ఇవ్వలేదు సరికదా. ఉన్నటువంటి ఉద్యోగాలు కూడా ఆవేళ ఎగరగొట్టి కేవలం లోకేష్కి కనీసం పప్పు అని చెప్పి పిలుస్తూ అతనికి ఏదైతే కనీస జ్ఞానం లేనటువంటి వ్యక్తికి ఆవేళ మంత్రి పదవి ఇచ్చి కొత్తగా అతను ఒక్కడికే ఉద్యోగం ఇచ్చారు 2019లో. 5 ఏళ్ళు గడిచిపోయినప్పటికీ కూడా ఎక్కడా నిరుద్యోగ భృతి ₹1 కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈవేళ తిరిగి మళ్ళీ అదే రకమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. 2024 ఎన్నికల్లో ఏదైతే ప్రధానంగా వాగ్దానాలు ఇచ్చారో సూపర్ 6 పేరిట అందులో ఒకనొక ప్రధానమైనటువంటి వాగ్దానం యువతకి సంబంధించి ఇంటికో ఉద్యోగం ఇస్తామని, లేనటువంటి పక్షంలో 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని. ఏడాది కాలం గడిచిపోయింది, ఈవేళకి ఎక్కడా కూడా ఏ ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేదు సరికదా. ఓ పక్కన 2.5 లక్షల మంది వాలంటీర్లని ఎత్తేసినటువంటి పరిస్థితి, మరో పక్కన రేషన్కి సంబంధించినటువంటి MDU వెహికల్స్ ఏదైతే దాదాపు 15,000 మంది ఉన్నారో వాళ్ళ ఉద్యోగాలు కూడా తీసేసినటువంటి పరిస్థితి. ఈ రకంగా గవర్నమెంట్లో పనిచేసేటటువంటి ఉద్యోగస్తుల్ని పీకేయడమే కాకుండా మరో పక్కన ప్రైవేట్ రంగంలో కూడా మనం ఒకసారి గమనిస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ పరిస్థితి రీత్యా ఒక గ్రామీణ ప్రాంతం నుంచి మొదలుపెట్టి రాష్ట్ర స్థాయి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని ఇబ్బందులు పెట్టడం కోసం ఏ రకంగా కేసులు పెట్టాలి, ఆస్తి నష్టాలు కలిగించాలి, భౌతికంగా దాడులు చేయాలి అనేటువంటి వీళ్ళ తాలూకా ఆలోచనతో ఎక్కడా కూడా కొత్తగా ఒక్క ఇండస్ట్రియలిస్ట్ కానీ ఒక ఇన్వెస్టర్ కానీ ఇక్కడికి వచ్చి కొత్తగా ఒకటి కూడా స్థాపిద్దాం అనేటువంటి ఆలోచన చేయట్లే. కేవలం లా అండ్ ఆర్డర్ పరిస్థితికి భయపడి వెనక్కి వెళ్ళిపోతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరో పక్కన ఉపాధికి సంబంధించినటువంటి ఏదైతే పూర్వం నుంచి నడుస్తూ ఉన్నటువంటి స్కీమ్స్ MSME కానీ మరొకటి కానీ ఇన్సెంటివ్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం కానీ అవేవి కూడా ప్రోత్సాహకాలు ఇవ్వకుండా పూర్తిగా యువతని మోసం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ 1,60,00,000 ఇల్లులు ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నాయో ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తా అన్నారు, ఇవ్వలేకపోయారు. కాబట్టి 1,60,00,000 ఇళ్ళకి నెలకి 3,000 రూపాయలు చొప్పున గడిచినటువంటి 12 నెలల కాలంలోని మనం పూర్తిగా లెక్క చూస్తే 57,000 కోట్ల రూపాయలు గడిచినటువంటి సంవత్సరం కాలంలో ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం యువతకి బాకీ పడ్డారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. తక్షణమే వీటిని కనుక విడుదల చేయనటువంటి పక్షంలో రానున్నటువంటి రోజుల్లో ఇవాళ చూశారు ఏలూరు నగరంలో జగన్మోహన్ రెడ్డి గారు రాకుండానే కేవలం ఆయన తాలూకా జెండాని చూపిస్తే ఇవాళ ఏ స్థాయిలో ఇవాళ యువకులు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారనేటువంటిది కేవలం ఏలూరులో మాత్రమే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల్లోని కూడా అన్ని కలెక్టరేట్ల వద్ద ఇదే రకమైనటువంటి స్థాయిలో యువత పాల్గొన్నారు. చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవడం జరిగింది. డెఫినెట్గా రానున్నటువంటి రోజుల్లో కనుక మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చినటువంటి పక్షంలో మిమ్మల్ని ప్రజలు దోషుల కింద ప్రజల ముందే నించోబెట్టేటటువంటి కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి పూర్తిగా ప్రోత్సాహం అందించినటువంటి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, సమన్వయకర్తలకి, జిల్లా అధ్యక్షుల వారికి అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ మా వర్కింగ్ ప్రెసిడెంట్ యోజన విభాగానికి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ